सर्वयोग समाहारात् ध्यानप्रस्थं विशिष्यते ध्यानेन लभते सर्वं तस्मात् ध्यानपरो भवेत्। ఈ ధ్యానప్రస్థంలో మనం యోగ మార్గంలో ఒక్కొక్క నియమం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మొదటి నియమం తెలిసింది. ఇక రెండవది ఏమిటంటే చాలా వరకు అందరూ వాక్శుద్ధి కావాలని కోరుకుంటారు. ఎవరికైతే వాక్శుద్ధి ఉంటుందో వారికి వాక్ సిద్ధి కూడా అవుతుంది. అంటే శుద్ధి మొదలు ఎలా జరుగుతుంది, వాక్కు శుద్ధి కావాలంటే ఏం చేయాలి? రెండవ నియమం అదే. ఏమిటంటే మనోవాక్కాయ కర్మభిః భూతహిత యథార్థాభిభాషణం. అంటే మనస్సు చేత కానీ, అంటే ఇవన్నీ మాట చేతనే వస్తుంది. వాక్య మాటనే కానీ అది మనస్సులో కానీ మాటలో కానీ క్రియలో కానీ పనిలో కానీ శరీరంతో కానీ ఈ ఎదుటి వాళ్లకు అంటే సకల భూతములకు మన తోటి వారికే కాకుండా ఇతర ప్రాణులన్నిటికీ కూడా యథార్థాన్నే మనం మాట్లాడాలి, సత్యాన్నే మాట్లాడాలి. మరి హితంగా కూడా మాట్లాడాలి, మితంగా కూడా మాట్లాడాలి. ఇంకా ఏమన్నారంటే ఒకవేళ సత్యాన్ని చెప్పడానికి ఇబ్బంది కలిగినప్పుడు సత్యాత్ మౌనం విశిష్యతే అన్నారు. మౌనంగా ఉండడం మేలు. ఒకవేళ సత్యం చెప్పడం సాధ్యం కాకపోతే మౌనంగా ఉండవచ్చు, కానీ సత్యాన్నే చెప్పాలి. ఇప్పుడు మనం విమానయానంలో ఎయిర్పోర్ట్లో మొదలు ఆ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనం తీసుకున్న టికెట్, రిజర్వేషన్ చేసుకున్న టికెట్ని అక్కడ కౌంటర్లో చూపించాల్సి వస్తుంది. వాళ్ళు వెరిఫై చేస్తారు, ధృవీకరిస్తారు. మనం తీసుకున్న టికెట్ ఎవరి పేరు మీద తీసుకున్నాము, ఏ నెంబరు ఉంది, ఇక్కడ ఆ నెంబరు సరిగ్గానే ఉందా లేదా, ఈ తీసుకున్న వ్యక్తి అతనా కాదా అనేది నిజ నిర్ధారణ చేస్తారు. అంటే మనది ఐడి ప్రూఫ్ అంటాం, ఆధార్ కార్డో లేకపోతే పాన్ కార్డో ఏదో తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అక్కడ ఈ ధృవీకరణ కోసం. ఆ ధృవీకరణే ఈ రెండవ నియమం. అక్కడ సత్యమే ఉంటుంది, ధృవీకరణ సత్యమే చేయాల్సింది. ఆ మనిషి అవునా కాదా, ఆ టికెట్ అదేనా కాదా, ఈ రెండు విషయాలు అక్కడ పరిశీలిస్తారు. అదే మాదిరిగా ఈ రెండవ నియమం కూడా యోగ మార్గ ప్రయాణంలో విమానయానంలో చేసినట్టుగానే ఈ యోగ మార్గ ప్రయాణంలో కూడా ఈ నియమం వర్తిస్తుంది. యథార్థాభిభాషణమే కావాలి, సత్యమే మాట్లాడాలి, మాట్లాడడానికి ప్రయత్నం చెయ్యాలి. అనవసరం అబద్ధాలు ఎందుకు ఆడతామంటే తమాషాకు కూడా కొంతమంది అబద్ధాలు ఆడతారు. అంటే పరిహాసం కోసం కూడా లేనివి ఉన్నట్టుగా చెప్పడం, ఉన్నవి లేనట్టుగా చెప్పడం. తర్వాత రెండవది స్వార్థం కోసం ఎలాగూ ఉంటుంది. తన పని జరగడం కోసం అక్కడ ఒక చిన్న అబద్ధం ఆడి బయటకు వస్తారు. అయితే చాలా వరకు ఏం చెప్పారంటే సత్యం మాట్లాడడం విషయంలో మన సత్యం వల్ల, అంటే మన అబద్ధం వల్ల, ఒకవేళ అబద్ధం ఆడాల్సి వచ్చినప్పుడు మన అబద్ధం వల్ల ఏ ప్రాణికి కూడా నష్టం వాటిల్లకుండా ఉన్నట్టయితే ఆ సమయంలో అబద్ధం ఆడవచ్చు అనే ఒక అవకాశం ఇచ్చారు. అంతే తప్ప చీటికి మాటికి మనం అబద్ధాలు ఆడడం వల్ల వాక్ శుద్ధి పోతుంది. అంటే వాక్కు శుద్ధి అయితేనే వాక్ సిద్ధి అవుతుంది. ఇక్కడ వాక్కు చాలా శక్తివంతమైంది. అంటే మనము మంత్రమైన జపమైన వాక్కు ద్వారానే చేయాలి. వాక్కు అంటే నోటి ద్వారానే మనం అంటే ఆహారం స్వీకరిస్తాము, మాట కూడా వస్తుంది. కనుక ఈ మాట అనేది చాలా ముఖ్యమైనది. అంటే యోగ సాధనలో వాక్కుకి కూడా అంత ప్రాధాన్యం ఇచ్చారు. అంటే ప్రణవ జపం కూడా వాక్కు ద్వారానే చేయాలి. మరి ఈ ప్రణవ జపం చాలా గొప్పది, ప్రాణాయామంతో సమానమైంది. ప్రాణాయామం కంటే గొప్పది ప్రణవం. మరి అటువంటి ప్రణవాన్ని ఉచ్చరించడానికి మన వాక్కు శుద్ధిగా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఈ యథార్థాభిభాషణం చేయవలసిందే, వేరే మార్గం లేదు. నోరు బాగా కడుక్కున్నంత మాత్రాన శుద్ధి అవ్వదు. మరి ఇలాంటి వాక్శుద్ధి సత్యభాషణం జరిగితేనే
వాక్సిద్ధి అవుతుంది. వాక్సిద్ధి అంటే ఏమిటి? ఏది మాట్లాడతారో అది అవుతుంది. తథాస్తు అంటే అయి తీరుతుంది. శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు, కళ్యాణమస్తు అంటున్నాం. అంటే తప్పకుండా పెళ్ళి జరుగుతుంది. దేనివల్ల? ఈ వాక్కులో వచ్చిన కళ్యాణమస్తు శీఘ్రమేవ అన్నంత ఆ వాక్యం వల్ల, ఆ ధ్వని మాట వల్ల అక్కడ ఆ పని జరిగిపోతుంది. ఎవరు మాట్లాడితే అలా జరుగుతుందంటే వాక్సిద్ధి కలవాళ్ళు ఆశీర్వదిస్తేనే. అందుకే మహాత్ముల ఆశీస్సులు, వేద పండితుల ఆశీస్సులు ఎందుకు కోరుకుంటారంటే ఈ వాక్సిద్ధి ఉంటుందని. ఈ వాక్సిద్ధి ఎవరికి ఉంటుందంటే సత్యభాషణం చేసేవారికి మాత్రమే ఈ వాక్సిద్ధి ఉంటుంది. ఎందుకు? వాక్శుద్ధి అవుతుంది గనక. వాక్శుద్ధి ఎవరికి అవుతుందో వాక్సిద్ధి వాళ్ళకు ఉంటుంది. వాక్సిద్ధి ఎవరికి ఉంటుందో వారు మాట్లాడింది కార్యరూపం దాలుస్తుంది, వారు మాట్లాడింది నిజమైపోతుంది. అందువల్ల మనం వాక్శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో అనవసరంగా చీటికి మాటికి తమాషా కొరకు, హేళన చేయడం కొరకు, అసత్యం మాట్లాడకుండా, అబద్ధాలు ఆడకుండా కేవలం సత్యభాషణం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనం సత్యం చెబితే అక్కడ ప్రమాదమో లేకపోతే ఇబ్బందికరంగానో ఉంటే మౌనం వహించడం ఉత్తమం. అంటే మాట్లాడకుండా ఊరుకోవడం మంచిదని చెప్పారు. అంటే సత్యం చెప్పకుండా, అసత్యం చెప్పకుండా తటస్థంగా ఉండటం, మాట్లాడకుండా ఉండటం అనేది ఉత్తమం అని చెప్పారు. అందువల్ల ఈ రెండవ నియమం మనం పూర్తి చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఇవన్నీ కూడా మనోవాక్కాయ కర్మలకు సంబంధించినవి. ఏది చెప్పినా కూడా త్రికరణ శుద్ధిగా, మనం గతంలో చెప్పుకున్నట్టు త్రికరణ శుద్ధిగా ఆచరించవలసిందే. ఈ త్రికరణ శుద్ధిని మనం దాటవేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా త్రికరణ శుద్ధిని ఆచరించాల్సిందే. మనం ఎదుటివారికి ఇబ్బంది కలగనీయకుండా ఉండడంలో త్రికరణ శుద్ధి అవసరమే. యథార్థంగా మాట్లాడడం విషయంలో కూడా త్రికరణ శుద్ధి అవసరమే. మనసులో వేరొకటి పెట్టుకొని పైకి సత్యమే మాట్లాడినా కూడా ప్రయోజనం ఉండదు. ఏ సత్యం ఉంటుందో అది మన మనసులో అదే ఉండాలి, మాటలో అదే ఉండాలి, క్రియలో అదే ఉండాలి. ఒకే సత్యం, మూడింటిలో కూడా సత్యం ఒకటే అయి తీరాలి. అదే సత్యం అవుతుంది. సత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేదని కూడా అర్థం ఉంది. అంటే నిజం ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. అబద్ధమే మారుతూ ఉంటుంది, అబద్ధమే మార్పులు చెందుతూ ఉంటుంది. కనుక సత్యానికి మార్పులనే ఉండవు. ఒకవేళ ప్రపంచంలో మార్పులు జరిగినా కూడా మన దృష్టిలో మాత్రం మార్పు ఉండకూడదు. మనం సత్య దృష్టితోటే మనం ప్రపంచాన్ని దర్శించాలి. సత్య దృష్టితో దర్శించినప్పుడు ప్రపంచము అసత్యమని తేలుతుంది. అందువల్ల అసత్యమైన ప్రపంచం కొరకు అసత్యాన్ని మనం భాషణ చేయడం వల్ల మనకు హాని కలుగుతుంది. యోగ మార్గంలో మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి మనం రెండవ నియమమైన ఈ యథార్థాభిభాషణాన్ని అందరం ఆచరించి మనం యోగ మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇదంతా కూడా ఇది ఒక్క యోగ మార్గానికి సంబంధించిన నియమాలే కావు. ప్రతి ఆధ్యాత్మిక ఏ మార్గానికైనా కూడా ఈ నియమాలు వర్తిస్తాయి. అంటే ఇది మన జీవితానికి సంబంధించిన నియమాలు, ఒక మార్గానికి అని చెప్పడానికి లేదు. ఇవన్నీ కూడా ఇందాక ఎయిర్పోర్ట్లో మనం ఒకదాని వెనక ఒకటి చేస్తున్నట్టుగానే ఇవన్నీ తప్పనిసరి ఆచరించవలసిన నియమాలు. అయితేనే మనం ప్రయాణం చేయగలం, ప్రయాణం చేయడానికి అర్హులమవుతాం. కనుక ఈ నియమాలన్నీ మనం ఖచ్చితంగా మన నిజ జీవితంలో ఆచరిస్తేనే మనకు ఆ మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది, అర్హులం కూడా అవుతాం. ఏ మార్గంలోనైనా ఈ మార్గమే అని కాకుండా, యోగ మార్గమే కాకుండా జ్ఞాన మార్గానికైనా, కర్మ మార్గానికైనా, భక్తి మార్గానికైనా కూడా ఈ నియమాలను మనం ఖచ్చితంగా ఆచరించి తీరవలసిందే. అంతేకాకుండా ఈ యోగ మార్గానికి రాజమార్గం అని కూడా పేరు ఉంది. అంటే రాజమార్గంలోనివే ఇవన్నీ కూడా, ఈ యోగ మార్గం కూడా. అలాంటి యోగ మార్గం గురించి నియమాలు ఇంకా మనం తెలుసుకోవాలి. అలాంటి నియమాలన్నీ తెలుసుకోవడం వల్ల తెలుసుకొని వదిలిపెట్టకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.